ప్రస్తుతం మనతో బీఆర్ఎస్ నాయకులు జాయిన్ అయ్యారు. కనెక్షన్ సెట్ అయినట్టుంది. ఎస్ యాదగిరి గారు, కాంగ్రెస్ నాయకులు మీ నాయకుల పైన, ప్రధానంగా హరీష్ రావు వంటి మీ పార్టీ పెద్ద మనిషి పైన తీవ్ర ఆరోపణలు చేశారు. ఏకంగా గద్దె దింపడానికి మీరు పూజలు చేస్తున్నారట, క్షుద్ర పూజలు చేస్తున్నారట, ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారంట, ప్రత్యేకంగా తేదీలు చూసుకొని ముహూర్తాలు చూసుకొని మరి కూడా వెళ్తున్నారంటూ కూడా తేదీలతో సహా చెప్తున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు? నిజంగానే అలాంటి ప్రయత్నాలు ఏమైనా బీఆర్ఎస్ లో జరుగుతున్నాయా కొత్త వ్యూహం ప్రకారంగా? ముందుగా మీకు ఛానల్లో ఉన్న వారికి, మీ మెట్రో టీవీ ప్రేక్షకులకు నమస్తే. ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు ఏ విధంగా ఉన్నాయంటే, నవ్వి పూదురు కాక నాకేంటి సిగ్గంటూ అన్న చందంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఏ సమాజంలో ఉన్నామో, ఎక్కడ ఉన్నామో, ఇప్పుడు ఈ రోజు మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? ఈ రోజు మంత్రాలు అని చెప్పేసి సామా రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా. సామా రామ్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత మాటలు అవి కాంగ్రెస్ పార్టీ పిసిసి లైన్ లో మాట్లాడుతున్నాడా? అది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అసలు క్షుద్ర పూజలు చెయ్యవలసిన అవసరం మాకు లేదు, మా నాయకులకు లేదు. తెలంగాణ రాష్ట్రం, ఆయన మాట్లాడేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం చెడిపోవడం కాదని చెప్తుంది కదా. తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్నదే మేము, మా నాయకులు కేసీఆర్ గారు. కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారు పనిచేసిండు. కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారి పోరాటంతో పాటు, కేటీఆర్ గారి పోరాటంతో పాటు తెలంగాణ సమాజం మొత్తం ఏకమై ఈ రోజు ఢిల్లీ మెడల్ వంచి తెలంగాణ రాష్ట్రం సాధించుకొని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉండి అనేక రకాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టు కట్టిన నాయకుడు కేసీఆర్ గారు. అది హరీష్ రావు గారి సారథ్యంలో. కానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మంత్రాలు చేసిరా లేదా దాని గురించి మీ హరీష్ రావు చెప్పమని చెప్పు. మళ్ళా కాళేశ్వరం గురించి వద్దు, ఈ మంత్రాల గురించే చెప్పండి. శివకుమార్ గారు ఆ టాపిక్ దగ్గరికి తీసుకొస్తున్నాను. యాదగిరి గారు, నేను మాట్లాడలేదు మంత్రాలు చేసిరా లేదా అని చెప్పేసి మీరు చెప్పండి. ఇప్పుడు నేను చెప్తున్నా, మరి మీరు రేవంత్ రెడ్డి గారు చెప్పిండు, రేవంత్ రెడ్డి గారు మంత్రాలు చేస్తున్నా అని చెప్తా. అదే విధంగా నువ్వు మంత్రాలు చేస్తున్నావు అని చెప్తా. మీ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు మంత్రాలు చెప్తున్నా అని చెప్తా. రాహుల్ గాంధీ గారు మంత్రాలు చేస్తున్నా అని చెప్తే వాళ్ళతో ఆరోపణలు కాదు. యాదగిరి గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. మీరు మాట్లాడేది ఏంది? తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడండి, తెలంగాణ రాష్ట్రం కోసం మాట్లాడండి. తెలంగాణ ఏ విధంగా మనం తెచ్చుకున్నాము, తెలంగాణ జై తెలంగాణ అనే నాయకుడిని ముఖ్యమంత్రి చేసుకుంటే ఈ విధంగానే ఉంటది. తెలంగాణ రావాలని చెప్పి కోరుకున్నది కేసీఆర్. యాదగిరి గారు ఒక్క నిమిషం, నా మాట వినిపిస్తుందా? ఆ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన గొప్ప నాయకులు సర్వనాశనం చేస్తుంది ఈ రోజు మీ నాయకులు.